గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. భార్యకి తెలియకుండా అఫైర్ నడుపుతున్న భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అయితే భర్త దొరికిపోయింది ఎవరికీ కాదు, తన భార్యకి కావడం ఇక్కడ అసలైన ట్విస్ట్. సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగితే ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ అతను తెలంగాణ ఫోక్ సాంగ్స్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ ఫోక్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి కావడం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. ఈశ్వర్ సాయి తన భార్యకు తెలియకుండా వేరే ఫోక్ డాన్సర్తో అఫైర్ పెట్టుకున్నాడు. మరో మహిళా ఫోక్ ఆర్టిస్టు ఆయన ఓ గదిలో ఉన్న సమయంలో భార్య అక్కడికి చేరుకుని ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఈశ్వర్ సాయి తన భార్యకు తెలియకుండా వేరే ఫోక్ డాన్సర్తో అఫైర్ పెట్టుకున్నాడు. మరో మహిళా ఫోక్ ఆర్టిస్ట్తో ఆయన ఓ గదిలో ఉన్న సమయంలో భార్య అక్కడికి చేరుకుని ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్గా మారింది. వీడియోలో యువతి బెడ్పై కూర్చొనుండగా ఈశ్వర్ సాయి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో అక్కడ పెద్ద గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన వేములవాడలోని రెడ్డి భవన్లో మంగళవారం రాత్రి జరిగినట్లు సమాచారం. అయితే వీడియోలో కనిపించిన పరిస్థితుల ఆధారంగా ఇద్దరి మధ్య వ్యక్తిగత సంబంధం ఉందని నిర్ధారించలేం. అయితే ఈ వ్యవహారంపై ఈశ్వర్ సాయి భార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని ఈశ్వర్ సాయి భార్య ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం, దీంతో ఈ విషయం పోలీస్ స్టేషన్కు చేరినట్లు సమాచారం. ఇటీవల బాసింగ బలాలు ఫోక్ సాంగ్తో ఈశ్వర్ సాయి మరింత పాపులర్ అయ్యారు. ఈ పాట సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ కావడంతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. బాసింగ బలాల్లో ఈశ్వర్ సాయి, వైష్ణవి సోని నటించారు. ఈ పాట విడుదలై కొద్ది వారాల్లోనే మిలియన్ల వ్యూస్ సాధించి పెళ్లిళ్లు, డీజే కార్యక్రమాల్లో వైరల్గా మారింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ గతంలోనూ పలు ఫోక్ సాంగ్స్లో కలిసి కనిపించారు. రాత్రి రాత్రి రాత్రిలో పాటలో వీరిద్దరూ నటించారు. అలాగే ప్రమీల వంటి ఫోక్ సాంగ్స్లోనూ ఈ జోడీ కలిసి కనిపించింది. అధికారిక చట్టపరమైన వివరాలు ఇంకా ధృవీకరించబడలేదు.